జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో ఐసీయూ కేంద్రాల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించే 3 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించడం మనందరికీ గర్వం. హైదరాబాద్ నగరంలో వైద్య సేవలను మరింత విస్తరించి పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి 10,000 మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నది. 40 బస్తీ దవాఖానాలు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. ఈ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్య విద్యను సేవలను మరింత విస్తరించడం కోసం రాష్ట్రంలో కొత్తగా 4 వైద్య కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. సిద్దిపేట, మహబూబ్ నగర్లో వైద్య కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సూర్యాపేట, నల్లగొండలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయి. ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా తరలించడానికి ప్రభుత్వం పరమపద వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం దేశంలో మరెక్కడా లేదు. మహిళలు గర్భవతులుగా ఉండే దశ చాలా సున్నితమైనటువంటిది. అత్యంత జాగ్రత్తగా ఆ సమయంలో వారిని కనిపెట్టుకొని కాపాడుకోవాలి. కానీ పేదరికం కారణంగా ఆ దశలోనూ మహిళలు కుటుంబం గడపడం కోసం కూలీ పనులకు పోవాల్సి రావడం తల్లి బిడ్డలకు ప్రమాదకరం. గర్భవతులైన మహిళలకు ఉపాధి సమస్య ఎదురు కాకూడదని ఆ సమయంలో వారు కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించాలని సంకల్పించాం. ఆ ఆలోచన నుంచి జనించిందే కేసీఆర్ కిట్స్ పథకం. కేసీఆర్ కిట్స్ పథకానికి 3 లక్ష్యాలున్నాయి. ఒకటి, అవాంఛనీయ ఆపరేషన్లకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు జరపడం, గర్భం దాల్చిన సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించడం, ప్రసూతి మరణాలు లేకుండా చేయడం. ఈ పథకం కింద నిరుపేద గర్భిణీలకు 12,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో 1,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా చెల్లిస్తున్నది. దీంతో పాటు నవజాత శిశువులకు, బాలింతలకు కావలసిన 16 రకాల వస్తువులతో కూడిన 2,000 రూపాయల విలువైన కిట్ను కూడా అందిస్తున్నది. ఈ పథకం అమలు తర్వాత ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు 33 నుంచి 49% పెరిగాయి. తెలంగాణ ఏర్పడే నాటికి శిశు మరణాల రేటు ప్రతి 1000 మందికి 39గా ఉంటే అది నేడు 28కి తగ్గింది. మాతా మరణాల రేటు కూడా 91 నుంచి 70కి తగ్గింది. ప్రజలకు కంటి సమస్యల పట్ల అవగాహన కలిగించడంతో పాటు కంటి వైద్యాన్ని వారి ముంగిట్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఈ శిబిరాల ద్వారా 1,52,00,000 మందికి ప్రభుత్వం పరీక్షలు జరిపింది. 50 లక్షల మందికి కంటి అద్దాలు అందించింది. క్యాటరాక్ట్, గ్లూకోమా, రెటినోపతి, కార్నియా డిసార్డర్ వంటి కంటి రుగ్మతలను వారిని గుర్తించి ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్సలు నిర్వహించే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు ఊరూరా నిర్వహిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వైద్య ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం 5,536 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడం కోసం మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలన సంస్కరణలను విజయవంతంగా అమలు చేసుకున్నాం. దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ పాలనా సంస్కరణలు మరెక్కడా జరగలేదు. మొదట 10 జిల్లాలను 31 జిల్లాలు చేసుకున్నాం. ఇటీవలే కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలు చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే కొత్తగా మరో 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో ఇప్పుడు మొత్తం 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పంచాయతీల సంఖ్య 12,751కి పెరిగింది. శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం 2 పోలీస్ కమిషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా 7 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసింది. కొత్త పోలీస్ సబ్ డివిజన్లను, కొత్త సర్కిళ్లను, కొత్త పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717కు,
పోలీస్ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 814కు ప్రభుత్వం పెంచింది. మా తండాల్లో మా రాజ్యం, మా గూడాల్లో మా రాజ్యం అనే నినాదంతో తండాలు గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఎస్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు తప్ప వారి డిమాండ్ నెరవేర్చలేదు. ఎస్టీల ప్రజల స్వపరిపాలన కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసింది. 1177 తండాలు గూడాలను కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 1281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్ ఏరియాలో ఉండడంతో వాటిని ఎస్టీలకు రిజర్వ్ చేసింది. గ్రామాల్లో ఎస్టీల జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వ్ చేసింది. దీంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ఎస్టీలకు ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేసి గ్రామ పరిపాలన బాధ్యతలను ఎస్టీలకే అప్పగించే అభ్యుదయకర నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం దేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. భారతీయ ఆత్మ గ్రామాలలోనే ప్రతిఫలిస్తుందని గాంధీ మహాశయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదించిన ఆశయాలేవి తదనంతర కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామ స్వరాజ్య భావన నినాదంగానే మిగిలిపోయింది. తెలంగాణ ప్రభుత్వం గాంధీ కోరిన గ్రామాభివృద్ధి కోసం నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించింది. నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసింది. ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు కావాల్సిన అధికారాలను విధులను అందిస్తున్నది. గ్రామంలో పచ్చదనం పెంచడం, పారిశుద్ధ్యం నిర్వహించడం తదితర అంశాలలో బాధ్యతాయుత ప్రవర్తనను చట్టం కోరుతున్నది. బాధ్యతను విస్మరించిన వ్యక్తులను శిక్షించే అవకాశం ఈ చట్టం కల్పిస్తున్నది. ఆదర్శవంతమైన గ్రామాల రూపకల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత రానియకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు, నరేగా ద్వారా వచ్చే నిధులు, గ్రామ పంచాయతీలకు ఉన్న సొంత ఆదాయ వనరులు, ఇలా అన్ని రకాల నిధులను కలిపి రాబోయే 5 ఏళ్లలో గ్రామాల అభివృద్ధి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి ఏడాదికి 806 రూపాయల చొప్పున కేంద్రం నుంచి నిధులు అందుతాయి. అంటే తెలంగాణలోని 2,02,00,000 గ్రామీణ జనాభాకు ఏడాదికి 1,628 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి. దీనికి తెలంగాణ మొదటి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా జమ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇటీవలే మధ్యంతర నివేదిక ఇచ్చింది. అధ్యక్ష, ఇక్కడ ఒక ఎర్రాట ఇచ్చాం, దాన్ని సవరించి చదవండి. గ్రామీణ స్థానిక సంస్థలకు 1,400 కోట్ల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 9,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే గ్రామాల ఆర్థిక వృద్ధికి ఎక్కువ నిధులు అవసరమని భావించిన ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల కన్నా ఎక్కువ మొత్తంలోనే నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రానికి 1,628 కోట్ల రూపాయలు ఇస్తున్నందున రాష్ట్రం తరఫున కూడా అంతే మొత్తంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో 2 ఫైనాన్స్ కమిషన్ల ద్వారా గ్రామాలకు మొత్తం 3,256 కోట్ల రూపాయలు అందనున్నాయి. అంటే ఒక్కో మనిషికి 1,606 రూపాయల చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు అందుతాయి. 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా 8 లక్షల రూపాయల నిధులు వస్తాయి. ఇవి కాక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరో 4,000 కోట్ల రూపాయలు అందుతాయి. పన్నుల ద్వారా గ్రామ పంచాయతీలకు మరో 700 కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ 3 మార్గాల ద్వారా గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా దాదాపు 8,000 కోట్ల రూపాయల మేర నిధులు అందుబాటులో ఉంటాయి. 5 ఏళ్ల కాలంలో మొత్తం 40,000 కోట్లు గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో గ్రామాల అభివృద్ధికి గతంలో నిధులు అందలేదు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తున్నాను. ఆదర్శ గ్రామాలను నిర్మించే కృషిలో ప్రజలు కూడా తమ భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. రోజు రోజుకు పట్టణాలు, నగరాల్లో జనాభా తీవ్రంగా పెరుగుతున్నది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ఆయా పట్టణాల్లో, నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే కృషి
కొనసాగుతున్నది. సమైక్య రాష్ట్ర పాలకుల నిర్వాహకం వల్ల తెలంగాణలో అడవులు క్షీణించాయి, పచ్చదనం బాగా తగ్గిపోయింది, పర్యావరణ సమస్యలు తీవ్రతరమయ్యాయి. తెలంగాణ భూభాగంలో 33% పచ్చదనం సాధించేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమం ప్రధానంగా 3 లక్ష్యాలతో కొనసాగుతున్నది. మిగిలి ఉన్న అడవులను జాగ్రత్తగా పరిరక్షించుకోవడం, కోల్పోయిన అడవిని పునరుద్ధరించడం, సామాజిక అడవుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం. ఈ లక్ష్యాలను సాధించడంలో భాగంగా అడవులను నరికివేసే స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలప స్మగ్లింగ్ ఇక ఎంత మాత్రం లాభసాటి కాదని, నష్టదాయకమని కలప స్మగ్లర్లు గుర్తించాలి. అడవుల నరికివేత మానుకుని ప్రత్యేక ఉపాధి మార్గాలు చూసుకునే వారికి ప్రభుత్వం సహకరిస్తుంది, లేని పక్షంలో తీవ్రంగా శిక్షిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం అటవీ చట్టాలను మరింత కఠినతరం చేయబోతున్నది. పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం క్రమంలో ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ముందుకు వచ్చే వారికి టీఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు పరిశ్రమల స్థాపనకు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 1.41 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన 8,419 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో 8.58 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో హైదరాబాద్ ప్రముఖ ఐటీ హబ్గా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఐటీ విధానంతో పాటు సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఐటీ రంగంలో గణనీయమైన పెట్టుబడులు రావడం ప్రారంభమైంది. ఎన్నో దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ హబ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐటీ ఎగుమతులు ఈ ఏడాది 1,00,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఐటీ పరిశ్రమను రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతుంది. పోలీస్ శాఖను బలోపేతం చేయడం వల్ల సమర్థవంతంగా శాంతి భద్రతల పరిరక్షణ జరుగుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా జనజీవనం సాగుతున్నది. అభివృద్ధిలో శాంతి భద్రతలకున్న ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయించింది. హైదరాబాదులో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానున్నది. పేకాట, గుడుంబా వంటి దురాచారాలను పోలీస్ శాఖ సమర్థవంతంగా అరికట్టగలిగింది. డ్రగ్స్, కల్తీల నిరోధానికి ఉక్కుపిడికిలు బిగించింది. మహిళలకు భద్రత కల్పించడం కోసం షీ టీమ్స్ విశేష కృషి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటు సాధిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి 4 సంవత్సరాలలో స్వీయ ఆర్థిక ఆదాయంలో 17.17% వార్షిక సగటు వృద్ధి సాధించింది. దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల, అవినీతి నిరోధానికి పటిష్టమైన విధానాలు అమలు చేయడం వల్ల ఈ ఆదాయాభివృద్ధి సాధ్యమవుతున్నది. మొత్తం వ్యయంలో మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలుస్తున్నది. 2016-17 సంవత్సరం ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యయంలో మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 28.2%గా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులను ఎంత సమర్థవంతంగా వినియోగిస్తున్నదో చెప్పడానికి ఒక పోలికను ఈ సభ ముందు ఉంచుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలకు కలిపి 2004-05 నుంచి 2014 వరకు అనగా 10 సంవత్సరాల్లో మొత్తం మూలధన వ్యయం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 1,29,683 కోట్ల రూపాయలు. అదే సమయంలో తెలంగాణలోని 10 జిల్లాలకు చేసిన వ్యయం కేవలం 54,052 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 2014 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4